హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చా బ్రో వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మాకు దగ్గరలో ఉన్న అరటి తోటకు వచ్చిన అండ్ ఈరోజు తోటకు వచ్చేసినాం. ఇది అరటి తోట. ఇందులో చూడండి, ఇక్కడ అరటి గెలలన్నీ స్టార్ట్ అయినాయి. ఇది స్టార్టింగ్ పూత స్టేజ్ అనమాట. అయితే ఇందులో అరటి గెల వచ్చిన తర్వాత, కాయలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొంచెం కాడ ఉంటుంది, గెల కాడ. దీన్ని ఇక్కడికి కట్ చేసేస్తారు అనమాట. కింద పూత వస్తుంది, ఆ పూతని ఇక్కడికి కట్ చేసేస్తారు. కట్ చేసేసిన తర్వాత మనకి కాయలు అనేవి సైజ్ వస్తుంది, అరటికాయలు సైజ్ వస్తుంది. ప్లస్ అంతే అక్కడ చూసుకోవచ్చు మనం ఈ పూతని. ఇది పూత. ఈ పూతని కట్ చేసేస్తారు. మళ్ళీ ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఈ పూతని కూడా మనం తీసి వచ్చిన చెట్టుని గెలలు కట్ చేసిన దాన్ని మనం ఎంచుకున్నాం. ఇక్కడ ఒక చెట్టుని మనం కొంచెం హైట్లో కట్ చేసేసి ఒక 2 అడుగులు ఆ హైట్లో మనం కట్ చేసుకొని లోపల గూబం మొత్తం తీసుకొని ఆ వాటర్ని స్టోర్ చేస్తాం. అక్కడ ఒక 2 డేస్లో మనకు వాటర్ అనేవి స్టోర్ అవుతాయి. మనము మొత్తానికైతే చెట్టును కోసేసినాం. ఒక జానెల్ లోతు గూబం కూడా తీసేసినాం. ఇది మనం దీన్ని ఇప్పుడు మూసుకోవడానికి, క్లోజ్ చేసుకోవడానికి ఒక ఆకుని తీసుకుందాం. అది కూడా అరటి ఆకుని తీసుకున్నాక మనకు నీళ్ళు ఎన్ని రోజుల్లో వస్తాయో అది కూడా చెప్తాను. దగ్గర మనకు 2 డేస్, 1 to 2 డేస్ సరిపోతుంది. ఈ నీళ్ళు మొత్తం వచ్చేస్తాయి. అండ్ దీని యూజెస్ అనేవి అవి కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఆకు కట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు మనం అరటి ఆకుతోటి క్లోజ్ చేసేస్తున్నాం. నిన్నైతే మనం ఇది కట్టేసి పైన ఆకులు ఇవన్నీ టైట్గా వాటర్ పడకుండా. వర్షం వచ్చినా నిన్నైతే వర్షం వచ్చింది. మరి అందులో వాటర్ ఏమన్నా పోయినాయా లేదా, ఇందులో నీళ్ళు ఎన్ని ఊరినాయి అది చూద్దాం. వావ్, నీళ్ళు ఫుల్ ఉన్నాయి. వాటర్ అయితే చుక్క పోలే, ఇందులో నీళ్ళు మాత్రం ఫుల్ నిండిపోయింది. చూసుకోండి అసలు ఎంత బాగున్నాయి నీళ్ళు. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. అసలు ఎంత బాగున్నాయి నీళ్ళు. రైట్, కలపడం మంచిగా కింద పై చేంజ్. భలే ఉన్నాయి. వాటర్ మాత్రం కొంచెం వగరు అట్లాంటిది ఏం లేదు. కొంచెం పెరుగు టేస్ట్ అనేది వస్తుంది మామూలుగా. మనం ఇదైతే బాటిల్లో పోసేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం. ఎందుకంటే రోజు కొన్ని తాగుదామని. దీనివల్ల యూజెస్ ఏంటిదంటే, అందులో ఇంకొకటి ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో ఉంటే మాత్రం చెట్లు కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేయడం వల్ల మీకు కిడ్నీలో స్టోన్స్, బ్లాడర్లో స్టోన్స్ ఏవి ఉన్నా కానీ కరిగిపోతాయి. నాకు ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు. ఇది ఇట్లా చేయడం వల్ల చాలామందికి యూజ్ అయింది. చూడండి మాకు ఎన్ని నీళ్ళు వచ్చాయో. అసలు ఇందులో ఎన్ని నీళ్ళు వస్తాయని నేను ఊహించలేదు. జస్ట్ 24 hours అయింది. నిన్న మేము ఇదే టైంకి వచ్చి కట్ చేసుకొని మొత్తం రెడీ చేసుకొని పోయాము. అసలు చూడండి ఎన్ని నీళ్ళు వస్తున్నాయో. మా ఇంట్లో ఈ చెట్టు లేదని మేము మా ఇంటి దగ్గరలో ఉన్న తోటకు వచ్చేసి ఒక 100 రూపీస్ ఇచ్చి ఒక చెట్టు కొని మేము ఈ వాటర్ ఇదంతా రెడీ చేసుకొని ఇందులో వాటర్ అయితే స్టోర్ అయ్యేటట్టు చూసుకున్నాము. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇందులో ఇన్ని వాటర్ రావడం. ఇది ఇంత ఆశ్చర్యకరమైన విషయం అంటే 24 hours సరిపోతుంది మనకు. చూడండి దగ్గర 1 లీటర్ వచ్చేసినాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మచ్చా బ్రో వ్లాగ్స్. ఇంతే మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.